జబ్బు వచ్చింది. డబ్బు పెడితే గానీ పోదు. ట్రీట్మెంట్కి డబ్బులు లేవు. కోపం వస్తుంది, తిడితే పోతుంది, కానీ తిట్టడానికి బూతులు రావు. ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణాలు పోతాయి. కోపం ఇలానే దాచుకుంటే బీపీ వస్తుంది కదా నాకు. మరి నువ్వు తిట్టడానికి నేనున్నాను, కానీ మా అమ్మకి ట్రీట్మెంట్ చేయడానికి నేనే డబ్బులు ఇవ్వాలి. ఇవ్వు. నేనే ఇవ్వాలి. ఇప్పుడేమైనా నేను వద్దన్నానా? ఇవ్వు. నా దగ్గర లేవు. దానికి నేనేం చేయాలి? నువ్వివ్వు. నా దగ్గర కూడా లేవు. బంగారం ఉంది కదా, తాకట్టు పెట్టు. అనురాగం, ఆనందం ఇవన్నీ అబద్ధాలే కదా? ఏదో అవసరం కోసం వాడుకునే సహాయక పదార్థాలు. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు, అంతేనా? ఇప్పుడు నేను వద్దు లేదు అన్నానంటే నీకు కోపం వస్తుంది కదా? కోపం వస్తుందా రాదా? నవ్వు వస్తుంది. అనురాగం ఆసరా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీ ఆనందం కోల్పోవడానికి నేను నీ ఆస్తులేం అడగట్లేదు. కొద్దిగా సాయం అడుగుతున్నా అంతే. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నా? అరే అడుగుతున్నాను కదా, చెప్పొచ్చు కదా ప్లీజ్. మాట్లాడుతున్నాను కదా. నిశ్శబ్దాన్ని కోపంతో నింపేయకూడదు. మౌనాన్నిచ్చే మాటలు వచ్చాయి కాబట్టి మాటలు రావడానికి కొద్దిగా టైం పట్టిద్ది. నువ్వెందుకు వచ్చావు? ఫ్రెండ్ ఉన్నాడు. లేడు. అడుగుంటున్నావా? కొన్ని రోజులు నువ్వు వాడిని కలవద్దు. అది చెప్పాల్సింది నువ్వు కాదు. చెప్పాలి, నేనే చెప్పాలి. ఎందుకంటే వాడి లైఫ్లోకి నేనొచ్చాను కదా. నువ్వు రాకముందే వాడి లైఫ్లో నేనున్నాను. ఇప్పుడు నేను వద్దంటున్నానుగా. ఫ్రెండ్స్ని దూరం చేయకూడదు. ఫ్రెండ్స్ వల్లే సగం జీవితాలు నాశనం అయిపోయాయి. అదే ఫ్రెండ్స్ వల్ల ఫ్రస్ట్రేషన్లు కూడా తీరిపోతాయి. ఫ్రెండ్స్ వల్లే పాపాలు వస్తాయి. ఇప్పుడేంటి? రావద్దు, కలవద్దు, మాట్లాడొద్దు. ఏమైంది? నువ్వు చెప్పావు, అడిగాను, ఇవ్వనంది. చెప్పాను కదరా ఖచ్చితంగా ఇవ్వదని. ఇంకా నేను ప్రేమిస్తున్నాను నమ్ముతున్నావారా? ప్రేమ నటిస్తోంది. ఆకాశంలో చుక్కల్ని ఎలాగైతే లెక్క పెట్టలేమో ఒక అమ్మాయి మనసులో ఉన్న ఆలోచనలను కూడా అలాగే లెక్క పెట్టలేమురా. లివింగ్లో గివింగ్ ఉంటుంది. ముద్దులు ఇచ్చుకోవచ్చు, డబ్బులు ఇచ్చుకోవచ్చు, కారణం లేకుండా గొడవలు కూడా ఇచ్చుకోవచ్చు. తనేం గొడవ పెట్టుకోదురా. అంతెందుకురా, బంగారం కూడా ఇచ్చుకోవచ్చురా. బంగారం అని పిలవమంది కానీ బంగారం మాత్రం ఏమనందిరా. అరే మీ అమ్మ హెల్త్ బాగాలేదంటేనే తనకు ఎలాంటి రియాక్షన్ లేనప్పుడు
మీ అమ్మకి రెస్పెక్ట్ లేనట్టే కదరా. మీ అమ్మ ప్రాణాలకే విలువ లేనప్పుడు ఇంకా నీ ప్రేమకి ఎక్కడ ఉంటుందిరా విలువ? విలువ లేని చోట మనిషి, అవసరం లేని చోట డబ్బు, ఎంతున్నా లాభం లేనట్టేరా. వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? సింగిల్గా ఉండడం ఇష్టం అంటారు, కానీ సిగ్నల్ కూడా క్రాస్ చేయలేరు. ప్రపంచం మొత్తం చుట్టేయాలంటారు, కానీ రాత్రి అయితే బెడ్రూమ్ నుంచి హాల్లో ఒంటరిగా రాను కూడా రాలేరు. వాళ్ళ మైండ్ మాత్రం షార్ట్గా ఉంటుందిరా. బకెట్ లిస్ట్ మాత్రం ఎంత ఉంటుంది, ₹1 తీయర్రా. కానీ వాళ్ళు అనుకున్నవన్నీ జరగాలి. ఎలా రా అలా? తను నాతో బాగానే ఉంటుందిరా. బాగుంటుందిరా, ఎందుకంటే నువ్వు తనకు కావాల్సినవన్నీ కొనిస్తున్నావు. బాగుంటుంది. ఒక్కసారి తను అడిగింది ఇవ్వకపో, అప్పుడు అసలైన రూపం ఏంటో బయటపడుతుంది. చుక్కలు చూపిస్తుందిరా నువ్వు అడిగింది కొనిచ్చకపోతే. తినే తిండికి అడ్డుపడతారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావా అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. నవ్వుతారు, కానీ ఆ నవ్వులో మనల్ని కించపరిచేటివి ఎన్ని ఉంటాయి తెలుసా? ఏడుస్తారు అవసరం లేకపోయినా. వాళ్ళ కళ్ళల్లో వాటర్ ట్యాంక్స్ ఉంటాయిరా. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదురా ఈ కన్నీళ్ళు. అలా చెప్పగానే వచ్చేస్తాయి. చూడు, అమ్మాయి ప్రేమలో అపార్థం ఉంది, ఆపద ఉంది. నువ్వెంత దూరం ఉంటే అంత బెటర్. మీ అమ్మకి ఏమైంది? అది నీకు అక్కర్లేని విషయం అనుకుంటా. ఆపదని అబద్ధంగా చెప్పరు. ఏ హక్కుతో కొట్టావు నేను ఇప్పుడు? నా హక్కుతోనే కొట్టాను. తోడు ఉన్నప్పుడు కష్టాల్లో సాయం కావాలి. ఎందుకు అరుస్తున్నావు? ఓ, అంటే ఇప్పుడు నాకు అరిచే స్వేచ్ఛ కూడా లేదా? మీ అమ్మకి ఏ ప్రాబ్లం లేనప్పుడు నువ్వు డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు నువ్వు ముద్దులు అడుగుతావు కదా, అలానే నేను డబ్బులు అడిగాను. ఏం మాట్లాడుతున్నావు? నీకు ప్రేమ లేదని గుర్తు చేస్తున్నా. ఇదంతా నువ్వు బంగారం అడితే నేను ఇవ్వలేదని కదా? నన్ను నమ్మనందుకు. నీకు కష్టం లేనప్పుడు వేరే వాళ్ళ నుండి డబ్బులు తీసుకోకూడదు. ఓహో, వేరే వాళ్ళ అంటే నన్ను వేరే చేసావు. నువ్వు చెప్పినట్టు బతకటం నేను చేసిన తప్పు. నువ్వు నుంచోమంటే నుంచున్నా, కూర్చోమంటే కూర్చున్నా, ఏం చెప్తే అది చేసా, చెప్పింది తిన్నా. అర్థాలు చాలా ఉంటాయి, కానీ అమ్మాయిల మాటలకు అర్థాలు వేరే ఉంటాయని ఈరోజే తెలిసింది. ఒక్కటి అర్థమైంది నాకు, హైదరాబాద్లో నిద్ర కోసం ఎతకూడదు, అమ్మాయి మనసులో ప్రేమ కోసం ఎతకూడదు. దొరకవు, ఎంత ఎతికినా దొరకవు. నువ్వు ఇలా అరవకూడదు. ఓహో, అరిస్తే ఇరిటేట్ అవుతున్నావా? కుక్కలాగా అనిపిస్తుందా? కుక్కలు ఊరికినే అరవ్వు, ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే అరుస్తాయి. అంటే ఎవరిని? నేనెవరిని ఇప్పుడు? అవసరం లేపిన అరిచేవాడు పిచ్చోడు. తప్పు లేకుండా శిక్షణ ఇచ్చేది అమ్మాయిలు మాత్రమే. అవసరం లేపిన డబ్బులు అడిగేవాడు మూర్ఖుడు. లేని ప్రేమను ప్రేమగా చూపించేది రాక్షసే. అబద్ధాలు ఇచ్చేవాడు మోసగాడు. ఇప్పుడేంటి వదిలేస్తున్నావా? చెప్పు, వదిలేస్తున్నావా? నీకు అర్థం కాని విషయం ఏంటో చెప్పనా? నీకు నా మీద నమ్మకం లేదు. అది చెప్పే ధైర్యం నీకు లేక ఇలా నన్ను మాటలు అంటున్నా. నీ భయం ఏంటంటే నేను నిన్ను ఎక్కడ వదిలేస్తానేమోనని. కానీ నేను నీకు డబ్బులు ఇవ్వట్లేదంటే నిన్ను వదిలేస్తానని అర్థం కాదు, జాగ్రత్త చేస్తున్నానని అర్థం. అది ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు. అభి, ఎలా ఉన్నావు? నేనేంటి ఇక్కడ?
జస్ట్ ప్యానిక్ అవ్వకండి, ఓకేనా? మీకు యాక్చువల్గా ఒక సీకేడీ ఇష్యూ వచ్చింది, క్రోనిక్ కిడ్నీ డిజీజ్ ఉంది. అర్థం కాల. మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. మీ 2 కిడ్నీలు కంప్లీట్గా ఫెయిల్ అయ్యాయి. నన్ను ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు? ఓ మేడం చేశాడు సార్. ఇప్పుడు ఎక్కడుందా ఆ అమ్మాయి? అప్పుడే వెళ్ళిపోయాడు సార్. మీ అమ్మ ప్రాణాలకే విలువ లేనప్పుడు ఇంకా నీ ప్రేమకి ఎక్కడ ఉంటుందిరా విలువ? విలువ లేని చోట మనిషి, అవసరం లేని చోట డబ్బు, ఎంతున్న లాభం లేనట్టేరా. పేషెంట్ నేమ్ అభి. రే అభి, ఎలా ఉందిరా? ఏమైందిరా నాకు? ఏం కాలేదు, ఇదంతా నేను చూసుకుంటా, నువ్వు కంగారు పడద్దు, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఏంట్రా ఇదంతా? నీకేం కాదన్నానా? నేను చూసుకుంటాను కదా, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో, అంతా నేను మేనేజ్ చేస్తాను, నువ్వు కంగారు పడద్దు. అంతా ఓకే, బాగానే ఉంది. ఓకే డాక్టర్. ఆక్సిజన్ డిస్కనెక్ట్ చేస్తున్నాను, అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. తనేంట్రా ఇక్కడ? తనేరా కిడ్నీ డొనేట్ చేసింది. సాయితి, నేను నిన్ను చాలా తప్పుగా అనుకున్నాను. ఐఎమ్ సారీ. అంతేకాదు, తను నీకోసం డోనార్ని వెతకని చోటంటూ లేదు. స్వరమేనా నీ స్వరమేనా నా గుండె
ఎంతోమందికి ఎన్నోసార్లు ఫోన్ చేసింది నీకు డోనర్ని వెతకడం కోసం. రాత్రి పగలు నిన్న ఒక చిన్న పిల్లాడిలా చూసుకుందిరా. చిన్న పిల్లాడిలా కాదు, తన పిల్లాడిలా చూసుకుందిరా. వైలెన్తో ఆటలు ఆడకూడదు. ఏంటిది? ఆ, అదే కడుపు నొప్పి వస్తుంది అన్నావు కదా, కషాయం వాటర్ తాగేస్తే తగ్గిపోతుంది. ఇట్స్ ఓకే, తాగు. ఇది తాగు. ఏంటిది? ఇట్స్ ఓకే, తాగు చెప్తాను. మ్మ్. ఓకేనా? చాలు కొంచెం కూడా తాగు please. చాలు. తాగు తాగు ప్లీజ్. ఆఖరికి తన దగ్గర ఉన్న బంగారాన్ని కూడా అమ్మేసిందిరా. నేను తన గురించి తప్పుగా అర్థం చేసుకున్నా. నువ్వు తన లైఫ్లోకి వెళ్ళడం తనకెంత అదృష్టం చేసిందో తెలియదు, కానీ తను నీ లైఫ్లోకి రావడం మాత్రం నీకు చాలా అదృష్టం కలిగిందిరా. ఒకరోజు నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, గుర్తుందా? నీకేమైందో అని భయపడుతూ ఉన్నావు. తనకి ఆ విషయం అప్పుడే తెలిసింది. అది నీకు తెలిస్తే నువ్వు కంగారులో ఎక్కడ ఏమన్నా చేసుకుంటావేమో అని భయంతో ఆ విషయం నీకు చెప్పకుండా నిన్నెంత జాగ్రత్తగా చూసుకుందో తెలుసా? సో ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితే చేయాలి, డోనర్ పెట్టకండి. సో 2 కిడ్నీస్ అయితే డ్యామేజ్ అయ్యాయి. ఏమైంది? ఏం చెప్పారు? నాకేమన్నా ప్రాబ్లమా? చెప్పు, నాకేమన్నా అయిందా? ఏమన్నా సీరియసా? ఏ పిచ్చి, అసలేం కాలేదు. నువ్వు నీ భయం. తిన్న తరక్క కడుపు నొప్పి వచ్చిందంట, అంతే. షోరా? షార్. పద వెళ్దాం. దా దా. ఇవాళ తను లేకపోయింటే నువ్వు మాకు దక్కేవాడివి కాదు.